ప్రధాని మోదీ మనసు దోచిన ఆదిలాబాద్ ఇప్పపూల లడ్డు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీలు అధికంగా ఉండే ప్రాంతం. అక్కడి ఆదివాసీ మహిళలు చేపట్టిన ఒక సహకార సంఘం కృషి ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి వచ్చింది. ఆ సంఘం పేరు భీమ్బాయ్ ఆదివాసీ మహిళల సహకార సంఘం. వాళ్ళని ప్రధాని దృష్టికి తీసుకువెళ్ళింది వాళ్ళు తయారు చేసిన ఇప్పపూల లడ్డు. ఇప్పపూల పొడికి కాజు, బాదాం, కిస్మిస్లతో పాటు నువ్వులు, బెల్లాన్ని కలిపి ఈ లడ్డూని తయారు చేస్తారు. ఆదిలాబాద్ అడవులంటేనే ఇప్పపూలు గుర్తుకు వస్తాయి. ఆదివాసులకు ఆహార భద్రత కల్పించిన అద్భుతం ఇప్ప చెట్టు. ఈ చెట్టు వాళ్ళ సంస్కృతిలో, ముఖ్యంగా వాళ్ళ ఆహారంలో విడదీయరాని భాగం. దండిగా ఐరన్ వంటి పోషకాలు ఉండే ఇప్పపూలతో వారి చేసే లడ్డు ఇప్పుడు చవకగా పోషకాలు అందించే అపురూపమైన వంటకమైంది. ఇప్పపూల లడ్డూతో ఈ సంస్థ ఆదివాసీ మహిళలకు ఆర్థిక భద్రతకు బాట వేసింది. ఐటీడీఏ సహకారంతో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్కి చెందిన మహిళలు భీమ్బాయ్ ఆదివాసీ మహిళల సహకార సంఘంగా ఏర్పడి ఈ లడ్డులను తయారు చేస్తున్నారు. ఈ సంస్థ ఈ లడ్డూలను అంగన్వాడీ, ఆశ్రమ్ స్కూల్స్కి తయారు చేసి సప్లై చేస్తున్నారు. వీటి వల్ల బడి పిల్లలకు పోషకాహారం లభించడమే కాకుండా మహిళలకు కొంత సంపాదన కూడా దొరుకుతుంది. ఈ ప్రయోగం గురించి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా అతని మన్ కీ బాత్ 120వ ఎపిసోడ్లో ప్రత్యేకంగా ప్రస్తావించి ఆదివాసీ మహిళల చొరవను ప్రశంసించారు. దీంతో ఉట్నూర్ ఇప్పపూల లడ్డు జాతీయ స్థాయి గుర్తింపు పొందింది.